శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వెలిసిన భూదేవి సమేత శ్రీ సజ్జగుంట రంగనాథస్వామి ఆలయంలో గత 10 రోజులుగా జరుగుతున్న 101వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది ఆంధ్రుల దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావించే ఈ దీపోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. గ్రామంలోని ఆది ఆంధ్రులు కఠినమైన నియమనిష్టలతో స్వామివారిని ఆరాధిస్తూ చింత నిప్పులతో మండుతున్న కుంపటిని తమ చేతులపై మోసుకుంటూ మేళతాళాల నడుమ ఊరేగింపుగా తమ వాడ నుండి దేవాలయం వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభంపై ఆ కుంపటిని ప్రతిష్ఠించడం ద్వారా దీపోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ వేడుకల్లో కర్ణాటక మరియు ఆంధ్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ధర్మకర్త పరమాకాంత్ రెడ్డి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేశారు. సజ్జగుంట రంగనాథ స్వామి 101వ వార్షికోత్సవం అవుతుంది. దాని వలన నిన్న రథోత్సవం అయింది, ఈరోజు హరిజన దీపం అయింది. ఇప్పుడు వేలాది మంది 4 నుంచి 4.5 వేల మంది ఈరోజు ఉపహారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము మా ఇంటి తరపు నుంచి ఇది చేస్తూ వస్తున్నాము. దీనికి అందరికీ సహకరిస్తున్న మన టెంపుల్ చైర్మన్ గారు అయిన రమాకాంత్ రెడ్డి గారు, మళ్ళీ గుడిపల్లి గ్రామస్తులు అందరికీ మా కుటుంబ తరపున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం నేను మా ఇంటి దేవుడు యాక్చువల్గా రంగనాథస్వామి వచ్చేసి మా ఇంటి దేవుడు. 4-5 ఏళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు స్వామితో అడిగితే ఏదైనా సేవ చేయగలను స్వామి అంటే స్వామి వండుకొని పొద్దున హరిజన దీపానికి ఒక 4,000 మంది జనాలు వస్తారు. ఆ రోజు ఏది టిఫిన్ ఏముండదు, అందరూ ఆకలి కొని ఉంటారు. స్వామి ఏదైనా అన్నం పెట్టగలరా అని మొదట్లో మేము ఏం చేసినామంటే ఒక 2,000 మందికి మేము ప్లాన్ చేసినాము. అయితే వస్తూ ఇది 5వ సంవత్సరం చేస్తున్నాము. ఇప్పటికి 5,000 మందికి పెట్టే భగవంతుడు ఆ సౌభాగ్యం ఇచ్చాడు. ఇది మేము ఏదో పూర్వజన్మ పుణ్యం అనుకుంటాం. ఈ అన్నం పెట్టేదంటే ఏదైనా పుణ్యం అనేది భావిస్తూ మేము బెంగళూరు నుంచి మా కుటుంబం అంతా వచ్చి నిన్నే వచ్చి మొత్తం ఇక్కడ వంట చేయించి ఒక 4,500-5,000 మంది దాకా టిఫిన్ తింటున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి పత్రికర్తలకు నాకు మరియు గుడిపల్లి గ్రామస్తులు మరియు ఇక్కడ టెంపుల్ కమిటీకి అందరికీ మా కుటుంబ తరఫున అనంత ధన్యవాదాలు. బెంగళూరు నుంచి వచ్చానండి. మాకు ఇంటి దేవుడు వచ్చి ఇది సజ్జగుంట రంగనాథస్వామి. మాకు 25 years అయింది పెళ్ళయ్యి. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏదే ఒక మంచి కార్యం వచ్చింది అంటూ ఫస్ట్ వచ్చేదే ఇక్కడ మన ఇంటికి ఉంది. సో అప్పుడయ్యి పాస్ట్ 6 years నుంచి వచ్చాను నేను. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 100 years కంప్లీట్ అయింది టెంపుల్. సో ఇది 101 years టెంపుల్. ఇప్పుడు స్టార్ట్ చేసిన దానికైనా ఇప్పుడు చాలా మంచిగా ఉంది. వచ్చే జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. మాకేమి అంటే ఇంకా ఇప్పుడు టిఫిన్ నుంచి స్టార్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్ ఇంకా భోజనాలు అవి పెట్టాలని ఉంది. ఆమెకి ఇంకా టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని